మీ ఇంటర్వ్యూస్ అంతకు ముందు ఎప్పుడో చూసాను ఫిష్ మీరు ఎవరికైనా సరే స్పెషల్ గా ఫిష్లు పంపించడం ఇంట్లో చేపించుకుంటాడు అంత అంటే అందరిని అభిమానంగా అంటే పని పరంగానే కాకుండా పర్సనల్ గా కూడా చాలా అభిమానంగా చూసుకునేవారు మీరు చాలా. కానీ రోజు చాలా బాధపడుతుండు చాలా అంటే చాలా. నేను ఈయన భరించలేక గుప్తో ఫోన్ చేసిన మధ్య అయినా వాళ్ళ అయితే లేదంటే ఇక తెచ్చింది. ఎలా ఉండేవాళ్ళం ఆయన షూటింగ్స్ చాలా బిజీగా పనిచేశారు కదా మంచిగా డ్రింక్ చేసినా బాగానే ఉంటుండే. ఇప్పుడే చాలా అంటే చాలా ఏదో కొంచెం ఊరికేమో అంటున్నా మనం మంచిగా ఉంటున్నాం. సో పిల్లలు అయితే మీకు సపోర్ట్ చేసే పరిస్థితి వాళ్ళకు కొంచెం ప్రాబ్లమే కదా అంతే కుటుంబం పెద్దయినా కూడా ఏం పని చేయంత లేదు. ఇక్కడ నుంచి ఇందాక రాడు. మధ్యలో యాక్సిడెంట్ అయిన ఉండే ఈ తుంటి ఇరిగింది రాడేసి ఇక వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇక మన ఇంటి దగ్గర చేపల మార్కెట్ కాబట్టి ఈ చేపలు బిజినెస్ చేసుకుంటూ జీవనం సాధిస్తున్నాం. మంచి మంచి హాస్టల్లో లేచిన కానీ చదువుకోలేరు అప్పుడు. ఎప్పుడు చదవలే అనుకుంటున్నారు. అప్పుడు మంచిగా వేసిండు హాస్టల్లో చదవలేదు పెద్ద హాస్టల్లో ఇష్టండు. ఇప్పుడు చదివితే ఎంత మంచిగా ఉంటుందో చదవలేదు. అది అప్పుడు విలువ అప్పుడు తెలియలేదు. ఆ రోజు చదువుకుని ఉంటే ఈ రోజు ఫ్యూచర్ వాళ్ళకి బాగుండేది, మీకు సపోర్ట్ బాగుండేది. అన్ని కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటే సపోర్ట్ ఉన్నట్టే కదా. చదువుకోకుండా ఉంటేనే సపోర్ట్ లేక ఈయన పొద్దున్న రాత్రికి వస్తారు పిల్లలు వెంట తిరగడము ఇట్లా మీ డాడీ సినిమాలో పని చేస్తుంది వస్తాను ఇట్లా పిల్లలు కూడా అంటారు. ఆయన పరిస్థితి మాకు ఎక్క అక్కడ ఎంత కష్టపడి ఆ సొమ్ము తెస్తున్నాం అనేది పిల్లలకి తెలియదు అంటారు. ఫ్రెండ్స్ అంటారు మీకేం తక్కువ మీ డాడీ ఏం పని చేస్తారు ఇంట్లో ఉండాలి మంచి ఆయన తెస్తాడు కదా అట్లా ఫ్రెండ్స్. మనకి జీవితంలో మన పిల్లలకి మనం కోరుకోవాల్సింది ఏంటంటే మంచి స్నేహితులు దొరకాలి. అది మంచి స్నేహితులు దొరికితే తప్పితే పిల్లలు మన పెంపకం మీద సగమే ఆధారపడి ఉంటుంది, సగం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ వల్లనే. సో ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీకు సపోర్ట్ లేకుండా పోయింది. నాకు ప్రాబ్లమే ఆయనకు ప్రాబ్లమే. ఆ మేకు ఏ షూటింగ్ లో మీకు తగిలింది? విజయవాడలో ఒక పెద్ద హాస్టల్ ఉందమ్మా, కాలేజ్ చేసేది ఉన్నాయి. తను హీరోగా 2-3 మూవీస్ ఏదో చేసిండంట. అయితే ఆ సినిమాలో నేను, రావు రమేష్ గారు, విలియం ప్రకాష్ ఒక 5-6 మంది కలిసి చేసినాం ఢిల్లీ, ఆగ్రాలో. ఆ కొత్త షూ చేసేసరికి వేసుకునేసరికి మీకు ఆ షూలో ఉంది. వేసుకున్న రోజు ఏం లేదు, 2వ రోజు నుంచి అది నొప్పి పెట్టడం స్టార్ట్ అయింది. సరేలే అని చెప్పి హైదరాబాద్ వచ్చిన తర్వాత సోమేలా జాయిన్ అయినా హాస్పిటల్లో. అది సెప్టిక్ అయింది. సెప్టిక్ అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. చిన్న ఆపరేషన్ కూడా జరిగింది. ఆపరేషన్ మీకు షుగర్ ఉంది? షుగర్ వచ్చింది. షుగర్ రావడం వల్ల అది సెప్టిక్ బాగా అయిపోయి ఇక బీపీ, థైరాయిడ్ ఇవన్నీ వచ్చేసి బాగా రియాక్ట్ అయిపోయింది. అంటే కొన్ని రోజులు ఒక 3 years వరకు అట్లా మెయింటైన్ అయింది. తర్వాత కిడ్నీలకు బీపీ, షుగర్ బాగా అయిపోయి రివర్స్ అయిపోయింది. అది కిడ్నీల మీద 1.5 years నుంచి కిడ్నీల ప్రాబ్లం. ఇక డైలీ వీక్లీ 3 times డయాలసిస్కి వెళ్తుంది. డయాలసిస్ పోయి రావడం, ఇంట్లో ఉండడం. సోమ్యంలోనే రాశారు నిమ్స్కి వెళ్ళమని, వాళ్ళే డైరెక్ట్ పంపించేసారు. అక్కడ 15 రోజులు ఉన్నాము, వాళ్ళే అంత చూసుకోరు. అక్కడ ఉన్నప్పుడు మంచిగా వచ్చాడు. ఈ గాంధీలో చేయించుకున్నప్పటి నుంచే కొంచెం సో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది కదా. అంటే కాలు ఇది ఏమైపోయిందంటే కొంచెం ఇట్లా లావ్ అయితే, ఇంతకుముందు ఇదే కాలుకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగితే అప్పుడు షుగర్ వచ్చినప్పుడు ఎవరైతే డాక్టర్ ఉన్నారో రమేష్ గారు అని, అతనికి ఫోటో తీసి పంపించాను. అన్న ఇట్లా బాగా లావ్ అయింది, ఏంటి పరిస్థితి అంటే, ఆ ఫోటో చూసి అతను ఒక 2-3 మెడిసిన్స్ పంపించాడు. ఇవి వేసుకో తగ్గుతాను. ఆ వేసుకునేసరికి ఇక వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయింది. ఆ టాబ్లెట్ వాడడంతో మొత్తం వాటర్ అంతా బయటికి రావడం, అట్లా తగ్గి ఇట్లా అన్ని బయటికి రావడం, చర్మం అంతా.
ఇట్లా జరిగి మళ్ళీ స్కిన్ స్పెషలిస్ట్ వెళ్ళిపోతే లేదు లేదు నేను చేస్తాను అని చెప్పి ఆయన వేరే మెడిసిన్ యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇప్పుడు కొంచెం ఓకే అమ్మా, ఇప్పుడు కొంచెం ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు కొంచెం ఒక 2 days నుంచి మంచిగా ఉంది కాల్. ఒక మేకు వల్ల అంత పని చేసింది. సినన్న తలసాని శ్రీనివాసరావు గారు అమ్మాయి ఏంటి అంకుల్కి ఇట్లయింది పట్టించుకోరా అది అని చెప్పేసి వాళ్ళ అల్లుడు పాపం ఒత్తిడి చేసి 3 రోజుల నుంచి రమ్మని హాస్పిటల్లో జాయిన్ కమ్మని వాళ్ళ ఓన్ హాస్పిటల్ ఇక్కడ ఉందని బీచర్ దగ్గర నా ట్రీట్మెంట్ అంతా నేను చూసుకుంటా. నేను పక్కల మనిషిని పెట్టుకొని నువ్వు బయట ఎందుకు తిరుగుతున్నావు, మేము లేమా అని చెప్పేసి సినాన్న కొడుకు సాయి XMP వీళ్ళందరూ రే బాబాయ్ నువ్వు రావాలి అని ఇక 3 రోజుల నుంచి రేపు 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 ఈరోజు ఇక బయలుదేరదామని అనుకునేసరికి మనకు ఉంది కదా ఈ జోడు చూసుకొని వెళ్ళిపోదాము. ఇక మళ్ళీ పోయినామంటే మళ్ళా ఎప్పుడు రిలాక్స్ అవుతామో తెలియదు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందమ్మ. చూసారా, మీరు చేసిన మంచి పనులు ఎక్కడికి పోవు. వాళ్ళు మీ విషయం తెలియగానే వచ్చారు, మీ గురించి తెలియగానే ఈ రోజు మిమ్మల్ని కలిసి మాట్లాడే ఒక ఇది నాకు అవకాశం వచ్చింది. అవునమ్మా. అసలు చెప్తారు కదా అంటే మన ఇంటి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పొద్దు, మనం ఎట్లా ఉంటున్నాము ఇంట్లో 4 గోళ్ల మధ్య అనేది మన జీవితం. కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ రోగం ఏదైనా ఉంటేనంట దాన్ని 10 మందికి చెప్పాలంట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక ఐడియా ఇస్తారు, ఈ మందు వేసుకోనో ఇక్కడికి వెళ్ళానో అక్కడికి వెళ్ళాను. కానీ అది మీరు చేసి ఉంటే మీరు ఈ పాటికి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కదా. అయినా పర్లేదు, ఇప్పటికన్నా మీరు మనసుని చక్కగా చేసుకుని బయటకు వచ్చారు. ఇంకా మీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు, మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం తప్పకుండా వస్తుంది, రావాలని మీ అందరం ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళు ఎంతో మందికి సేవ చేశారు, కల్మషం లేని మీ మనసు. మనం ఆది చేసి 22 సంవత్సరాలు అయింది, 2022 అంతే. మీరు అలాగే ఆరోగ్యం వలన కొంచెం కానీ మనిషి మాట కానీ ఆ చిరునవ్వు మిస్ అయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.